హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి గ్రూప్ హౌస్ ఎక్స్ప్లోర్ చేయడానికి బిఎన్ రెడ్డి అయితే రావడం జరిగిందండి. ఒకసారి డీటెయిల్స్ అన్ని సార్ని అడిగి తెలుసుకుందాం. సారే ఓనర్ అన్నమాట. నమస్కారం సార్. సార్, మన గ్రూప్ హౌస్ ఏ లొకేషన్లో ఉంది, ఒకసారి లొకేషన్ చెప్తారా? బిఎన్ రెడ్డి నగర్. బిఎన్ రెడ్డి నగర్లో దగ్గరగా, మెయిన్ రోడ్డు దగ్గరగా. ఓకే, కాలనీ ఏమొస్తుంది సార్? ఇది టీచర్స్ కాలనీ. టీచర్స్ కాలనీ. ఓకే, చూస్తామండి. బిఎన్ రెడ్డి నగర్ టీచర్స్ కాలనీ అంటే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ మన గ్రూప్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సార్, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది సార్ మనది? 300 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్ సార్ 45 x 60. డైమెన్షన్స్ వచ్చేసి 45 x 60 అండి. 4 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఫస్ట్ వచ్చేసి మనకు గ్రౌండ్ అయితే మనకు పార్కింగ్ వదిలిపెట్టడం జరిగింది. అదేవిధంగా 4 ఫ్లోర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ మాత్రమే ఉంటుందన్నమాట. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే సారీ డైరెక్ట్ అనమాట. సార్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, డైరెక్ట్ కన్సల్ట్ కండి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్, ఇది ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఫస్ట్ ఇది 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ చూస్తాం కండి. మంచి లొకేషన్లో చుట్టూ కూడా ఆల్రెడీ ఇండిపెండెంట్ హౌజెస్, గ్రూప్ హౌజెస్, అపార్ట్మెంట్స్ ఆల్రెడీ అందరి ఉంటున్నారన్నమాట. మనకు ప్రాపర్టీ ముందు వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంది, సీసీ రోడ్ కూడా ఉందన్నమాట. మెయిన్ రోడ్ నుంచి బిఎన్ రెడ్డి మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఈ గ్రూప్ హౌస్ అయితే ఉంది. లోపలికి వెళ్ళి క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎంట్రీటప్ ఏదైతే గేట్ ఉందో, గేట్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. 12 ఫీట్ల గేట్ అండి. దీంట్లో మంచిగా ఈజీగా ఎనీ పెద్ద కార్ అంటే ఇనోవా కానీ, ఫార్చునర్ కానీ అలాంటి గేట్ అది. ఓకే, ఇంకోటి వచ్చేసి 4 ఫీట్ గేట్ అంటే మనం వాక్ చేయడానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏమైనా వెహికల్స్ కోసం దీన్ని యూజ్ చేయొచ్చు. మంచిగా ఫస్ట్ ప్లాంట్స్ కూడా అన్ని పెట్టారండి. చూస్తున్నా కదండి, స్టార్టింగ్ మంచిగా నీట్గా ప్లాంట్స్ ఇట్లా ఎవ్రీథింగ్ అయితే పెట్టారు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి మెటీరియల్ యూజ్ చేసి దీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ మనం ఏంటంటే పార్కింగ్లో ఉన్నామండి. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఎవరిది వాళ్ళకు పార్కింగ్ అయితే అలాట్ చేసేసారు ఆల్రెడీ. పార్కింగ్లో ఇంకేంటంటే ఈవీ ఛార్జెస్ కూడా ఇచ్చారనమాట. ప్రతి ఫ్లోర్కి మనకి ఏంటంటే ఎవరి వాళ్ళకు ప్రాబ్లం లేకుండా నవ్వేడేస్ అందరూ మనకు ఈవీ వెహికల్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈవీ ఛార్జెస్ కూడా ఇవ్వడం జరిగిందండి. పార్కింగ్ కూడా కింద మొత్తం కంప్లీట్ గ్రానైటే తీసుకోవడం జరిగిందనమాట. సార్, దీనికి ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారు సార్? అంటే లిఫ్ట్ ఇస్తున్నాము. ఓకే, ప్లస్ 4 పార్కింగ్, 4 పార్కింగ్స్ ఇస్తున్నారు. దాంట్లోనే ప్రతి ఒక్కటి ఒక వుడ్ వర్క్ తప్పితే టోటల్ మనమే ఇస్తున్నారు. సార్, దీనికి పవర్ బ్యాకప్ ఉంటుందా? ఉంటుంది. పవర్ బ్యాకప్, సీసీ జనరేటర్ కూడా ఇస్తాం. అదే జనరేటర్ ప్లస్ సీసీ కెమెరా కూడా ఇస్తున్నారు. సీసీ కెమెరా అంటే వాళ్ళే వచ్చి ఒక 5-6 కావాలన్నప్పుడు తీసుకుంటారు. మేమైతే 1 ఇస్తాము, మీరు ఒకటి ఇస్తారు. చూస్తున్నాండి, మనకైతే లిఫ్ట్ కూడా ఇస్తున్నారండి. 4 ఫ్లోర్స్ వరకు లిఫ్ట్ ఉంటుంది. అదేవిధంగా జనరేటర్ కూడా అంటే పవర్ బ్యాకప్ కూడా ఉంటుందన్నమాట. సీసీ కెమెరా సర్వేలెన్స్ కూడా ఒక సీసీ కెమెరా కూడా ఇస్తా అని చెప్పి చెప్తున్నారు. పార్కింగ్ కూడా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఎవరి వాళ్ళకి పార్కింగ్ కూడా ఇస్తున్నారు. లిఫ్ట్ కూడా ఒకసారి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి లిఫ్ట్ చూసి మనం ఒక ఫ్లోర్కి వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి క్లియర్గా చూద్దామండి. చూస్తామండి. సార్, ఇక్కడ మరి వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా? వాటర్ ఫెసిలిటీ ఏమి ఇస్తున్నారు? వాటర్ బోర్ వేసామండి. ఒక బోర్. మున్సిపల్ వాటర్ సార్? మున్సిపాలిటీ కూడా వాటర్, మున్సిపల్ వాటర్ కూడా ఉంది. బోర్ వాటర్ ఉంది, మున్సిపల్ వాటర్ ఉందండి. చుట్టూ మంచిగా చూస్తే మంచి వాకింగ్ ట్రాక్ కూడా ఇచ్చినారు. ఇక్కడ మనకు హార్వెస్టింగ్ కూడా అండి, అంటే వర్షం నీళ్ళు వెళ్ళినప్పుడు మనకు ఇన్ ఫ్యూచర్లో బోర్ ఎండిపోకుండా హార్వెస్టింగ్ కూడా తీసుకున్నారు. ఇది వచ్చేసి బోరు, పక్కకి ఇది సంపు కూడా తీసుకోవడం జరిగిందనమాట. మంచి లొకేషన్లో ఉందండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా సెట్ బ్యాక్స్ కూడా తీసుకున్నారు. ఒకసారి చూస్తున్నాండి, సెట్ బ్యాక్స్ కూడా తీసుకోవడం వల్ల వెంటిలేషన్ ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి లిఫ్ట్ అండి. లిఫ్ట్ కూడా చూస్తే చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కెపాసిటీ వచ్చేసి మనకు 4 to 6 మెంబర్స్ వెళ్ళడానికి మనకు లిఫ్ట్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఆటోమేటిక్ లిఫ్ట్ అన్నమాట. డోర్స్ కూడా ఆటోమేటిక్ ఓపెన్ క్లోజ్ అవుతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి పైకి వెళ్ళడానికి కూడా చూస్తే స్టెప్స్ కూడా మనకు ఒక 3.5 feet స్టెప్స్ ఇవి కూడా గ్రానైట్తో తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి రైలింగ్ కూడా చూస్తే స్టీల్ రైలింగ్ తీసుకున్నారండి. ఇక్కడ కూడా చూడండి, మనకి ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచిగా గ్లాస్ విండోస్ కూడా తీసుకోవడం జరిగిందండి. మీకు మనం ఏంటంటే ఒక ఫ్లోర్ మీకు క్లియర్ ఎక్స్ప్లోర్ చేస్తాను. సేమ్ 4 ఫ్లోర్స్ కూడా అలానే ఉంటాయి అన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. బిఎన్ రెడ్డి నుంచి వాకబుల్ డిస్టెన్స్. లిఫ్ట్ చూస్తామండి, ఎవ్రీ ఫ్లోర్కి ఇదే ఫస్ట్ అయితే రావడం జరుగుతుంది. లిఫ్ట్లో దిగి పక్కకి మనకైతే మెయిన్ సింహద్వారం అయితే ఉంటుంది. ప్రజెంట్ మనం బాల్కనీలో ఉన్నామండి. బాల్కనీ కూడా స్పేషియస్గానే తీసుకున్నారు. ఇక్కడ కూడా చూస్తే మనకు మంచిగా గ్రిల్స్ కూడా యూజ్ చేసినారు అనమాట. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా కాలనీ చూడండి, మంచి కాలనీ అండి. మంచి లొకేషన్లో ఉందండి. టీచర్స్ కాలనీ అనమాట. ఇది వచ్చేసి బిఎన్ రెడ్డి టీచర్స్ కాలనీ అనమాట. సరూనగర్ మండల్ కిందకి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం సింహద్వారం చూద్దాం. సింహద్వారం తీసుకుంటే మంచిగా 8 feet డోర్స్ తీసుకున్నారు. ఏవైతే డోర్స్ తీసుకున్నారో
డోర్స్ కూడా కంప్లీట్ ఇండియన్ టేక్ డోర్స్ అన్నమాట. చుట్టూ కూడా మంచిగా మనకు టైల్స్ అయితే యూజ్ చేసినారండి. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారు, రాఫ్టర్స్తోని మంచి ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి క్లియర్గా అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ఫస్ట్ ఎంటర్ గానే మనకైతే హాల్ ఉంటుంది, చాలా స్పేషియస్ హాల్ తీసుకున్నారు. హాల్లో ఏంటంటే మనము టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ మంచి ప్రొవిజన్ ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, టీవీ ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. చాలా స్పేషియస్ హాల్ అయితే తీసుకున్నారు. ఇక్కడ సిట్అవుట్ ఏరియా అంటే సోఫా గిట్ల వేసుకోవడానికి సిట్అవుట్ ఏరియా కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో మంచి ఫాల్ సీలింగ్స్ కూడా తీసుకున్నారు, నీట్ ఫాల్ సీలింగ్స్ తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే పెద్ద పెద్ద విండోస్ అండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా యూపీవీసీ విండోస్ తీసుకున్నారు, ఐరన్ గ్రిల్స్ తీసుకున్నారు, మెష్ డోర్స్ తీసుకున్నారు, అదేవిధంగా గ్లాస్ డోర్స్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. అలాంటివి పెద్ద పెద్ద విండోస్ అండి. ఏంటంటే సిటీలో మెయిన్ సఫర్ అయ్యేది వెంటిలేషన్. ఆ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా దగ్గరుండి అన్ని కేర్ అయితే తీసుకున్నారండి. ఇప్పుడు హాల్ కంప్లీట్ చేసాం కదా, హాల్ పక్కకి మనకు డైనింగ్ ఏరియా ఉందండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఈజీగా 8 to 10 మెంబర్స్ కూర్చొని తినే విధంగా చాలా స్పేషియస్ డైనింగ్ ఏరియా. పక్కకి మనకు ఓపెన్ కిచెన్ అండి. ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. ఈ ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. పైన కూడా మంచి ఏంటంటే టైల్స్ యూజ్ చేశారండి. దీంట్లో కూడా మనకు ఒక పెద్ద విండో తీసుకున్నారు, అది కూడా యూపీవీసీ విండో. నెక్స్ట్ వచ్చి స్విచ్ బోర్డ్స్ కూడా జ్యూసర్ కానీ లేదంటే మనకు ఎలక్ట్రిక్ కుక్కర్ కానీ ప్లస్ మిక్సర్ కానీ యూజ్ చేసుకోవడానికి స్విచ్ బోర్డ్స్ కూడా మంచిగా ఇచ్చినారనమాట. నెక్స్ట్ వచ్చేసి పక్కకే ఒక వాష్ ఏరియా ఉందన్నమాట. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ అదేవిధంగా డిష్ వాషర్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది బాల్కనీలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి చూడండి, కాలనీ ఇక్కడ నుంచి కూడా చూస్తే చుట్టూ మంచి మంచి హౌజెస్, చాలా పీస్ఫుల్ ఏరియా అన్నమాట. టీచర్స్ కాలనీ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు అండి. ఇక్కడ మ్యాథ్స్ గవర్నమెంట్ టీచర్స్ అలానే ఉంటారండి. మంచి లొకేషన్లో ప్రశాంతంగా ఉండాలంటే ఈ ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవాల్సిందే. నెక్స్ట్ ఒకసారి పూజా గది చూడండి. పూజా గది కూడా చాలా స్పేషియస్గానే తీసుకున్నారండి. దీంట్లో కూడా మనకు ఒక 8 feet వరకు టైల్స్, మంచిగా పైన ఫాల్ సీలింగ్, ఒక విండో, ఒక ఫ్యామిలీ మంచిగా లోపల కూర్చొని పూజ చేసుకునే విధంగా అంత స్పేషియస్ పూజా గది అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా మంచిగా గ్రానైట్తోని ఇక ఆర్చ్ అయితే తీసుకున్నారండి. ప్రతి రూమ్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా గ్రానైట్ ఆర్చ్ అయితే కంపల్సరీ యూజ్ చేసినారు అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గానే తీసుకున్నారు. పైన కూడా మంచి నీట్ ఫాల్ సీలింగ్స్ యూజ్ చేసినారు. విండోస్ విషయానికి వస్తే ప్రతి రూమ్లో ఈ విధంగా పెద్ద పెద్ద యూపీవీసీ విండోస్. వీటికి చుట్టూ కూడా మనకి ఏంటంటే గ్రానైట్ ఫోటో ఫ్రేమింగ్ కూడా తీసుకున్నారు. ప్రతి దాంట్లో మెషర్ కూడా ఉంటుంది. ఇటు కూడా ఇంకో విండో కూడా తీసుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ మనం ఏంటంటే ఏమైనా కబోర్డ్స్ చేసుకోవడానికి మనకి ఇలా స్పేస్ కూడా తీసుకోవడం జరిగింది. నవేడేస్ ప్రతి ఒక్కరు కబోర్డ్స్ చేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఏసీ పాయింట్ అండి. ప్రతి రూమ్లో ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్లో, చిల్డ్రన్ బెడ్రూమ్లో, గెస్ట్ బెడ్రూమ్లో ఏసీ పాయింట్స్ కూడా తీసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే 10 feet వరకు టైల్స్ తీసుకున్నారండి. పైన మనకి ఏంటంటే ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్, ఎవ్రీథింగ్, సింక్ పాయింట్ అన్నీ అయితే తీసుకోవడం జరిగిందనమాట. దీంట్లో కూడా మంచి టైల్స్ అయితే యూజ్ చేసినారు. అదేవిధంగా లో రూఫ్ కూడా చాలా పెద్ద లో రూఫ్ తీసుకున్నారు. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉంటుందన్నమాట. దీంట్లో కూడా మంచిగా నీట్ ఫాల్ సీలింగ్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు బాల్కనీ అయితే తీసుకున్నారండి. బాల్కనీ నుంచి బయటకు వెళ్ళొచ్చు, సరదాగా కూర్చోవచ్చు కూడా అన్నమాట. నెక్స్ట్ దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి. దీంట్లో కూడా మంచిగా చూస్తే 10 feet వరకు టైల్స్, పైన ఫాల్ సీలింగ్, అదేవిధంగా గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్, ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. గెస్ట్ బెడ్రూమ్ చూసాక మీకు ప్రైస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే క్లియర్గా చెప్తానండి. పక్కకే మనకు గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉందండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా ఏంటంటే మంచిగా ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. మామూలుగా గెస్ట్ బెడ్రూమ్లో ఎవరు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వరు. వీళ్ళు ఏంటంటే మనకు గెస్ట్ బెడ్రూమ్ మీద అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, దీంట్లో కూడా అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినారండి. మనకు సింక్ కానీ, అదేవిధంగా ఫాల్ సీలింగ్ కానీ, నెక్స్ట్ విండోస్ కానీ అన్నీ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఒక పెద్ద విండో. వెంటిలేషన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేశారండి. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తాను, క్లియర్గా చూడండి. ఇది వచ్చేసి మనకు టీచర్స్ కాలనీలో ఉందండి, బిఎన్ రెడ్డి నగర్ అన్నమాట. శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 300 square yards అండి, 45 into 60 dimensions అన్నమాట. G+4 floors అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి 1 flat మాత్రమే ఉంటుందన్నమాట. ఇవి కంప్లీట్ 3 BHKలో ఉంటాయి. 2150 SFT అండి.
మనకు మెయిన్ సింహద్వారం వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుంది. ఇక యూడిఎస్ విషయానికి వస్తే 75 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 80,000 ఎబోనే పోతుందండి. ఇక అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం, ఒకసారి ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. సార్ ఇప్పుడు ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారు? 130 అవుతుంది, 1,30,00,000. ఓకే, 1,30,00,000 అయితే చెప్తున్నారు. సార్ ఇది ఫిక్సా నెగోషియబులా? ఏదన్నా కూర్చుంటే మాట్లాడచ్చు. ఓకే, చూసినా కానీ 1,30,00,000 అయితే చెప్తున్నారు, ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ అండి. అంటే కార్ పార్కింగ్ వస్తుంది, పవర్ బ్యాకప్ వస్తుంది, లిఫ్ట్ వస్తుంది, అదేవిధంగా మనకి జనరేటర్ కూడా వస్తుంది. ఈ ఆల్ ఎమ్యూనిటీస్ కలిపి 1,30,00,000 అయితే చెప్తున్నారు. యూడిఎస్ విషయానికి వస్తే 75 స్క్వేర్ యార్డ్స్ అండి. బిఎన్ రెడ్డి చౌరస్తా నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ డైరెక్ట్ ఓనర్ అన్నమాట, నెంబర్స్ షేర్ చేస్తున్నాను, కాల్ చేయండి, మంచిగా నెగోషియబుల్ చేసుకోండి. దీనికి లోన్ విషయం కూడా ఏంటంటే మనకు 80% లోన్ కూడా రావడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ మీకు నచ్చే ఉంటుంది. ఆల్ బ్యాంక్, ఏ బ్యాంక్ అయినా ఇప్పిస్తాం. ఏ బ్యాంక్ అయినా చూస్తున్నాండి, ఏ బ్యాంక్ అయినా ఇప్పిస్తా అంటున్నాం. ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ బ్యాంక్స్ దేంట్లోంచి మనకైతే వస్తుందన్నమాట. సో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద స్టార్ నెంబర్ ఉంటుంది, కన్సల్ట్ కండి. ఈ అద్భుతమైన ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి. ఇక నియర్ బై లొకేషన్ హైలైట్స్ వస్తే మనకు వాకబుల్ డిస్టెన్స్లో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి. మెట్రో కూడా చాలా దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. సో ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.